నమస్తే అందరికీ శనార్థులు. నేను మీ గౌరిని. అందరు ఎట్లున్నారులా? మంచిగా ఉన్నారులే. నేనైతే మస్తున్నా. ఇక ఇవాళ కూడా మీకోసం మంచి మంచి ముచ్చట్లన్నీ పట్టుకొచ్చిన. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇక ముచ్చట్లేందో చూద్దాం పారి. పాదయాత్ర చేసిండు రాహుల్ గాంధీ సారు. ఇక చేతి గుర్తు లీడర్లకు వచ్చింది మంచి జోరు. పక్క పెట్టుకోవాలి హెల్మెట్, లేకపోతే అవుతారు జాక్పాటు. పోరి కోసం పోరని తిప్పలు. బంగారం ఇంకెన్ని రోజులు బంగారం? నువ్వు ఒంటరిగా నేను ఒంటరిగా. 2 కోట్ల మందిని పట్టుకున్నారు పోలీసులు. ఇక దాన్ని చూడనీకొచ్చిలు మస్తు జనాలు. కొత్తగా కడుతున్నారు సచివాలయం, మంచిగా ఉందంటున్నారు ఉపాయం. ఇక మన మునుగోడు ఎలక్షన్స్ షురు అయినాక ఇక చేతి గుర్తలు అట్లనే గులాబీ కమలం పువ్వు గుర్తలు పాదయాత్రలు చేసుడు మనం మస్తుగా చూసినాం. అయితే పాదయాత్ర అంటే ఎంతమంది చేస్తారులా? ఒక 50 మందో లేకపోతే 100 లేదా 200 మంది చేస్తారు. కానీ పాదయాత్ర గిట్ల కూడా చేస్తారా అని నేను అయితే ఇప్పుడే చూస్తున్నా. గదేందో మీరు కూడా ఓ పారు చూడుర్రి. అరే బాబురే, ఏం జనం రానాయన, ఇదేమన్నా జాతర అని పరిచయం కాకురి. ముచ్చటేందో చెప్తే ఇనురి. మన గులాబీ పువ్వులు అట్లనే కమలం పువ్వులు కూడా ఇట్లా పాదయాత్ర చేసులు. కానీ గీ తీరుగా జనం వచ్చుడు మాత్రం మేము ఇప్పుడే చూస్తామని అంటున్నారు పబ్లిక్. మరి ఎవరు వచ్చిళ్ళు ఏందని సోచాయిస్తున్నారులే. అయితే మన రాహుల్ గాంధీ సారు చేసిన భారత్ జాడో యాత్ర ఒక రోజు తర్వాత మళ్ళీ ఇలా కేరళ నుండి పాదయాత్ర సురు చేసిండు. ఇకట్లా సురియంగా సార్ ఏమంటే చాలా మంది చేతి గుర్తు కార్యకర్తలు వచ్చిళ్ళు. అట్లా చాలా మంది వచ్చేసరికి అక్కడ ఉన్న చేతి గుర్తు పాటలు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టేసరికి ఇప్పుడు ఈ వీడియోలు మస్తు చక్కర్లు కొడతాయి. అరే రోడ్ మీద బండి నడిపేటప్పుడు హెల్మెట్ పెట్టుకోర్రి అని ఎంత ఒరినా కూడా మనం ఊకుంటామా? మళ్ళీ అదే పని చేస్తాం. మరి హెల్మెట్ పెట్టుకోకపోతే ఏమవుతుంది అని సోచాయిస్తున్నారులే. ఈ వీడియో చూడుర్రి, ఏమవుతుందో నేను చెప్తా. ఇక రోడ్ల మీద బండ్లు నడిపేటప్పుడు ఎన్నిసార్లు హెల్మెట్ పెట్టుకోరి అంటే మన వాళ్ళు వింటారా? మాకేం కాదు అని మస్తు హుషారుగా రోడ్ల మీద తిరుగుతారు. మరి రోడ్ల మీద హెల్మెట్ పెట్టుకోకపోతే ఏమవుతుందో మనకు తెలిసిన ముచ్చట. కానీ హెల్మెట్ పెడితే ఎంత పెద్ద ప్రమాదం తప్పుతుందో పారి మీరే చూడుర్రి.
ఇక చూసినారు అట్లా బండి మీద పోయే పెద్ద మనిషి స్పీడ్ వస్తా అంటే అక్కడ అడ్డంగా ఒక కారు వచ్చింది. ఇక జర బండి అటు ఇటు మలిపి ఆయన కింద పడ్డాడు. ఇక మరి ఇక్కడ ఏమైందని మళ్ళీ సూచించకురు. ఇక ఆ పెద్ద మనిషి అక్కడ నుండి పక్కకు జరిగే లోపల అక్కడ ఉన్న పెద్ద స్తంభం చక్కగా తలకాయ మీద కూలింది. అబ్బర దెబ్బ టైంకు తలకాయ హెల్మెట్ ఉండేసరికి ఆ పెద్ద మనిషికి ఏం కాలేదు. అయితే హెల్మెట్ పెట్టుకుంటే ఇట్లా ప్రాణాలు కూడా కాపాడుకోవచ్చు అని అక్కడ ఉన్న పోలీసులు ఈ వీడియోని తీసి సోషల్ మీడియాలో షేర్ చేసారు. మా సూర్యగాన్ని అలా ఏమైనా ముచ్చటుంటే పట్టుకొని రారా అని చెప్పిన. మరి వీడు ఏడ ఉన్నాడో ఏమో. ఓ కెమెరామన్ అన్న ఓ పారి మా వందికు చూపెట్టు. వామ్మో పువ్వులు ఏమో రాస్తున్నాడేందబ్బా. ఎవలబ్బా గీతిగా రాస్తున్నారు. మోకం కనబడతలేదు. ఎవరై ఉంటారబ్బా? ఏమిటి సిగ్గుపడుతున్నారా? వీడి ముఖానికి సిగ్గు కూడాను. ఓరు వారి నువ్వారా? వామ్మో నీకేం పోయే కాలం వచ్చిందిరా గట్ల సిగ్గుపడుతున్నావు? చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. పిచ్చండి ఇది. ఏమైనా పిల్లకు నేను రాయినది ఏమనగా, ఇవాళ నీ కాడ నుంచి నాకు సెలవు కావాలి. సెలవు కాదు, అయ్యో నీ కాడ నుంచి నీ మనసు కావాలి. ఏంది ప్రియాతి ప్రియమైననా? నీకు అది ఒక్కటే తక్కువైంది తమ్మి. వీనికి లవ్ లెటర్కి లీవ్ లెటర్కి తేడా తెలియదు కానీ మళ్ళీ ఎంత ముద్దుగా రాస్తున్నాడు చూడు. అవును, నా బంగారం బంగ్లా మీద ఉంటుందా, రోడ్ల మీద ఉంటుందా, లేకపోతే నా లెక్కనే గల్లీలలో తిరుగుతుంటుందా? అయ్యో బంగారం బంగారం ఎక్కడున్నావురా? ఏంది బంగారమా? వామ్మో ఆమెను ఎన్నెండ్లైరా కలవక. వీడిని సిగ్గుపాడుగాను. బంగారం ఇంకెన్ని రోజులు బంగారం? నువ్వు ఒంటరిగా నేను ఒంటరిగా. ఓరి వారి ఏం రోగం పుట్టిందిరా నీకు? పిసగిట్లా లేచిందా ఏంది? వామ్మో 3 బాటల దగ్గర నిమ్మకాయలకి ఇట్లా దొక్కిందా ఏంది వీడు? అక్క వచ్చినావా అక్క? ఈరోజు నా మనసుకు చాలా ప్రశాంతంగా ఉంది అక్క. ఈరోజు నీకు నాకు పంచాయతీ వద్దా అక్క? నిమ్మలంగా ఉందామక్క, కొంతసేపు ఆగు, నేను లేఖ రాసుకుంటా. ఏంద్రా నీకు నాకు తెల్లారులేస్తే ఏమో పంచాయతీ ఉన్నట్లు చెప్తున్నావు. అక్క ఇక ఇవాళ రేపు యూత్ పొరగాలంతా పొలం నింటేసుకొని తిరుగుతారు అక్క. అందుకే నేను కూడా ఒక లేఖ రాస్తా అన్న. గిట్లా దారింపడి కనబడే పొలకిత్తా. పెద్ద ప్లానింగే. అరే ఇవాళ రేపని నువ్వు కూడా మందితో కలుస్తున్నావేం బ్రో? ఎవరికైనా ఆ లెటర్ ఇచ్చినావు అనుకో నీ ఇప్పుడు చింతపండు చేస్తారు చూడు తమ్మి. అక్క నీకు తెలియదు అక్క, ఇవాళ రేపు యూత్ పొలాలందరూ గిట్టనే ఉన్నారు. అందరు ప్రేమలో పడతారు. అందుకే నేను కూడా ప్రేమలో పడతా, కింద పడి బుర్లుతా. కావాలంటే ఈత కూడా కింద పడి. ఈ ఒక్క విషయంలో నన్ను ఏమనుకో, నాతో పంచాయితే పెట్టుకో. నీ మోకంగాని నీకెవరు పడతారా? ఇంకా కింద పడి పోరుతాడంట. అట్లనే కింద ఈత కొట్టి ఈపు సాపు చేసుకో తమ్మి, అప్పుడు చక్కగా అవుతావు. అక్క విన్ననే చెప్పక్క, నేను మాత్రం ఈ ప్రేమ లెక్క రాస్తా, పొల్లకిత్తా. ఆ పిల్ల ఆలోచించుకొని ఆ పిల్లనే ఓకే చెప్తుంది. ఓకే చెప్పుడు కాదు, వాళ్ళ అమ్మాయిలకు చెప్పి నీ మూతి పండ్లు రాళ్ళు కొడతావు చూడు. అక్క ఆ పొల్ల ఇత్తనన్ను ఉండని, తెల్లగా ఉండని, కర్రగా ఉండని, సన్నగా ఉండని, దొడ్డుగా ఉండని, మందంగానే ఉండని, నేను ఆ పొలం ప్రేమిస్తానే ఉంటా. ఇవాళ పొరగాళ్ళందరూ గిట్టనే ఉన్నారు. ముందుగా నువ్వు చక్కగా ఉండు తమ్మి, ఆ పిల్ల ఎట్లుంటే ఏంది కానీ. నీతో సంబంధమే లేదు. ఇవాళ నుంచి నన్ను కొట్టాలన్నా తిట్టాను, నా పొల్లు ఒకటే, నీతో సంబంధమే లేదు. నేను ఒక్కదాన్ని కొట్టుడు సరిపోతలేదని మళ్ళీ ఇంకొకరిని పట్టుకొచ్చుకుంటావా తమ్మి? తెచ్చుకో తమ్మి, నేను వద్దంటనా? చెట్టు మీద ఉన్న ఆకుని అడిగా,
చెట్టు కిందున్న నీడను అడిగా టిటిన్ టిటిన్ టిన్. ఆ కరెంటు స్తంభాన్ని అడిగా, ఈ బండరాయిని అడిగా, ఈ రాయి జాడ చెప్పరేమని. ఇలా అందరినీ వెంటపడి అడగాల, నువ్వే సరదాగా ఎదురైతే సరిపోవే. వామో విన్ కాదా చూడు, పాటలు అట్లనే డాన్సులు కూడా చేస్తున్నాడు కదా, ఆఖరికి ఆగమైపోతావు పోతమ్మి. ఆ చిన్న మామని అడిగా, ఆ వెన్నెలను అడిగా. ఇక ఇవాళ రేపు వాళ్ళు అట్లా చేసిర్రు వీళ్ళు ఇట్లా చేసిర్రు అని మన వాళ్ళ లెక్క చేసుడు పద్ధతి కాదు. ఇక ఇవాళ రేపు మంచిగా కష్టపడాలి, అవ్వయ్యను సాదుకోవాలి. కానీ ఓ పారి ఆలోచిస్తే ఇట్లా ప్రేమ అని సగం యువత సాన చెడిపోతున్నారు. చెట్టు మీద ఉన్న ఆకుని అడిగా టిటిన్ టిటిన్ టిన్. చెట్టు కింద ఉన్న నీడను అడిగా టిటిన్ టిటిన్ టిన్. ఆ కరెంటు స్తంభాన్ని అడిగా, ఈ బండరాయిని అడిగా, ఈ రాయి జాడ చెప్పరేమని. ఇలా అందరినీ వెంటపడి అడగాల, నువ్వే సరదాగా ఎదురైతే సరిపోదా. ఆ చిన్న మామని అడిగా, ఆ వెన్నెలను అడిగా, ఆ ఆకుని కూడా అడిగాను ఎక్కడున్నావని. వీళ్ళందరూ నాకు చెప్పతలేదు. ఇక గీ ముచ్చట మాత్రం మన మందు బాబుల కోసమే. అరే మందు బాబులు అనగానే మార్కెట్లో ఏమైనా మందు రేట్లు గిట్లా తగ్గించిర్లా అని పరేషాన్ కాకుర్రి. గీ ముచ్చటినుర్రి, మందు బాబుల కోసమే ముచ్చటని ఎందుకన్ననో మీకే సమజైతుంది. మరి మందుబాబులకు మంచి ముచ్చట అనగానే గమ్మత్తుగా చూడకూరి. ఓ రకంగా చెప్పాలంటే సరే అయితే చేదు వాడుతానే. ఇక అసలు ముచ్చట చెప్తే ఇన్నోరి, ఇక మన తెలంగాణలో మంద అక్రమంగా రవాణా చేస్తూ ఉంటే అక్కడ ఉన్న ఎన్టీఆర్ జిల్లా పోలీసులు పట్టుకున్నారు. ఇక అట్లా పట్టుకోగా 2,43,385 మందు సీసాలను 1 కిలోమీటర్ వరకు పెట్టి రోడ్డు రోలర్ తోటి తొక్కించారు. అయితే అట్లా తొక్కించిన మందు సీసాల ఖరీదు 5.47 కోట్ల విలువ చేసే మందంట. అయితే ఇట్లా మధ్యాహ్నం ఎక్కువ స్థాయిలో ఖరాబు చేసుడు ఇదే మొదటిసారట. ఇది చూడడానికి ఇక్కడ ఉన్న పబ్లిక్ చాలా మంది వచ్చిళ్ళు. మన తెలంగాణలో ఇప్పుడున్న రాజకీయ లొల్లిలలో ఒక మంచి ముచ్చట ఏమైనా ఉన్నది అంటే అది మన తెలంగాణలో కొత్తగా కట్టే సచివాలయం ముచ్చట. మీకు ఎరుకే కదా, మరి దానికి అదేంది కార్ఖానా ఏందో మళ్ళీ పరార్చుకుందాం పారి. ఇక మన తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా నిర్మిస్తున్న సచివాలయానికి ప్రపంచ మేధావి రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలని గురువారం మన ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ నిర్వహించిండు. మన ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జీవో 111 జారీ చేసిండు. తక్షణం ఈ పేరు అమలులోకి వస్తుందని ఉత్తర్వులకు కూడా పేర్కొన్నారు. ఇక మంచిగా ఉన్నది కొత్త సచివాలయం అని చెప్పేసి అక్కడ ఉన్న పబ్లిక్ కూడా మస్తుగా ఖుషి అవుతున్నారు.
ఇవాళ ముచ్చట్లయితే మస్తుగా ఉన్నాయిలే. ఇక మరిన్ని మంచి మంచి ముచ్చట్లతోని మళ్ళీ రేపు కలుసుకుందాం. ఇక గప్పటిదాకా చూస్తూనే ఉండుర్రి మన అమ్మ న్యూస్.